ఈరోజు ఈవినింగ్ని కొంచెం స్పెషల్గా మార్చుకుందాం అనుకున్నా. ఫస్ట్ ఐస్ క్రీమ్, తర్వాత డ్రై ఫ్రూట్ కోకోనట్ షేక్. ఇంకా నేనేమేం చేశానో చివరి వరకు చూసేయండి. మీకు తెలిసిందే కదా, నాకు ఎప్పుడు బోర్ కొడుతూనే ఉంటుంది. అందుకే ఇంకా బయటకు వచ్చేసా. బోర్ కొట్టేటప్పుడు ఇలా బయటకు వస్తే చాలా బాగుంటుంది. మనకి యాక్చువల్గా అసలు ఒక చోటకి వెళ్ళాలి అంటూ ఏం లేదు. రోడ్ ఎటు కనిపిస్తే అటు వెళ్ళిపోవడమే. దట్స్ కాల్డ్ అన్ప్లాన్ జర్నీ, రైట్? కొంచెం ఓవర్ అయింది కదా. నేను ఇంకా ఐస్ క్రీమ్కి వచ్చేసాను. మస్కటీ ఐస్ క్రీమ్స్ చూడంగానే నా కళ్ళకి అట్రాక్షన్ కనిపించేసింది, అందుకే వెళ్ళిపోయాను. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి అక్కడ. హనీ ఆల్మండ్ అని చెప్పి, బ్రౌనీ అని చెప్పి, బ్లూ కరెంట్ అని చెప్పి, మ్యాంగో, వెనీలా. ఫైనల్గా హనీ ఆల్మండ్ తీసేసుకున్నాను. అయితే యాక్చువల్గా అక్కడ అయిపోయింది, వెయిట్ చేయండి అన్నారు. వెయిట్ చేశాను. తర్వాత కొత్త బాక్స్ తీసుకొచ్చారు. వాళ్ళకి ఇక్కడ ఏదో స్టోర్ ఉందంట. పాపం అతను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడు. ఫైనల్గా మనకైతే వచ్చేసింది హనీ ఆల్మండ్ ఐస్ క్రీమ్. మంచిగా ఒక ప్లేస్ చూసుకొని, నన్ను ఎవడు కదిలీకుండా ఉండేలాగా ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నాను. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం మన ఐస్ క్రీమ్. ఫస్ట్ బైట్ ఇదేమో రాదే, చాలా గట్టిగా ఉంది. ఫైనల్గా తిన్నాను. చాలా క్రీమీగా హనీ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది. యాక్చువల్ చెప్పాలంటే హనీ ఆల్మండ్ అని నేను పేరు కూడా ఎక్కడేం లేదు. ఇదే ఫస్ట్ టైం నేను తినడం ఈ ఫ్లేవర్ అనేది. చాలా బాగుంది. నేను ఈ ఫ్లేవర్కి ఫ్యాన్ అయిపోయాను, అంత బాగుంది నిజంగా. మీరు ఎప్పుడైనా మస్కటీ ఐస్ క్రీమ్ వెళ్తే ఒకసారి హనీ ఆల్మండ్ ఫ్లేవర్ ట్రై చేయండి. చాలా బాగుంది, వర్త్. అది ఒక స్కూప్ 80 రూపీస్ అంట. నేను 2 స్కూప్స్ ఇచ్చుకున్నాను. చాలా బాగుంది. ఐస్ క్రీమ్ అయిపోయాక ఇంకా అలా తిరుగుదామని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. దుర్గం చెరువు వచ్చేసాను. కేబుల్ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తున్నాను. కేబుల్ బ్రిడ్జ్ నైట్ లైట్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ కలర్ వేశారు, నాకు భలే అనిపించింది. ఇప్పుడేమో ఈ కలర్స్ వేశారు, బాగుంది వెరైటీగా. అలా అలా తిరుగుతూ తిరుగుతూ ఎటెల్లాలో తెలియక డ్రైవ్ చేసుకుంటా, రికార్డ్ చేసుకుంటా, అలా 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 వెళ్తూ తర్వాత నాకు గుర్తొచ్చింది ఐటీసీ. అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఏదో ఒకటి తినాలనిపించి మళ్ళీ అటే వెళ్ళిపోయాను. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఐస్ క్రీమ్ తిన్నాక నాకు మళ్ళీ ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినాల్సిందే. మనకి దగ్గరలో ఐటీసీయే కదా ఉంది, ఇంకా అటే వెళ్ళిపోయాను అనమాట. లైటింగ్స్ మాత్రం భలే ఉన్నాయి. నేను అసలు రోడ్డు మీద వెళ్తున్నట్లేదు, ఏదో పబ్లో ఉన్నట్టుంది, అలా ఉంది లైటింగ్స్. చూడండి మీరు కూడా. ఇంకా ఫైనల్గా కోకోనట్ జ్యూస్ తాగుదామని ఫిక్స్ అయిపోయాను. మనం అన్నీ ఏదైనా హెల్తీగానే చేస్తాం, అందుకే కోకోనట్ జ్యూస్. దానిలో కూడా ఇంకా హెల్తీ ఆప్షన్ ఏది ఉంది అని చూస్తే డ్రై ఫ్రూట్. సో ఇంక నేను ఆర్డర్ చేసేసాను కోకోనట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అంట. టెక్స్చర్ కూడా బాగుంది. యాక్చువల్ ఏం చెప్పాలంటే ఐస్ క్రీమ్ లాగే ఉంది ఇది చూడడానికి. మొత్తానికి మన చేతికి వచ్చేసింది మన కోకోనట్ డ్రై ఫ్రూట్ జ్యూస్. దీన్ని టేస్ట్ చేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా దాన్ని అలా తాగుతూ కాసేపు వాకింగ్ చేద్దామని చెప్పి దగ్గర ఉన్నాయన్నీ ఇలా షూట్ చేస్తున్నాను. చికెన్, మ్యాగీ అన్నీ అయ్యే ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్, టిఫిన్స్ మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ. చూద్దాం, ఒకరోజు అన్నీ కవర్ చేసేయాలి.